కెనడాలో కొత్తగా కోవిడ్-19 JN.1 సబ్ వేరియంట్ వెలుగు చూసింది. 79 ఏళ్ల వృద్ధురాలిలో ఈ సబ్ వేరియంట్ బయటపడింది. భారత SARS-CoV-2 జీనోమిక్స్ కన్సార్షియం నిర్వహించిన పరిశీలనలో వృద్ధురాలు కొత్త సబ్ వేరియంట్ బారిన పడ్డట్టు తేలింది. ప్రో కబడ్డీ సీజన్ 10లో తెలుగు టైటాన్స్ కు వరుసగా 5వ ఓటమి చవి చూసింది. శనివారం ఆ జట్టు 40-51తో దబాంగ్ ఢిల్లీ చేతిలో ఓడింది. టైటాన్స్ తరపున పవన్ ఒక్కడే రాణించాడు. నారా లోకేష్ యువగలం పాదయాత్ర అనకాపల్లి పట్టణం గౌరీ గ్రంథాలయం వద్ద 3100 కిలోమీటర్ల మైలురాయికి చేరుకుంది. ఈ సందర్భంగా అధికారంలోకి వచ్చాక చోడవరం అనకాపల్లి మధ్య రైల్వే బ్రిడ్జ్ ని పూర్తి చేస్తామని హామీ ఇస్తూ లోకేష్ శిలా ఫలకాన్ని ఆవిష్కరించారు. శనివారం ఒక్కరోజే ఇజ్రాయెల్ దిశగా యెమెన్ కేంద్రంగా పనిచేసే హౌతీ రెబెల్స్ 15 డ్రోన్లతో యుద్ధానికి దిగారు. వాటిలో 14 డ్రోన్లను అమెరికా, ఒకదానిని బ్రిటన్ విజయవంతంగా కూల్చేశాయి. వాణిజ్య నౌకలే లక్ష్యంగా రెబెల్స్ కు ఈ దాడులకు పాల్పడ్డారని అమెరికా, బ్రిటన్ సైనిక అధికారులు వెల్లడించారు.